తీసే ఉంది. మార్నింగ్. ఐ గాట్ సమ్ క్లోత్స్ ఫర్ యూ. మీరా ఇచ్చింది. హూస్ మీరా? సాహిల్స్ గర్ల్ ఫ్రెండ్. హూస్ సాహిల్? నా బాయ్ ఫ్రెండ్. అంటే మీరాస్ బాయ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్. హీఈస్ మై రూమ్మేట్ ఫ్రమ్ ముంబై అండ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. ఓ ఇదిగో. ఓకే. అక్కడ చైర్ మీద పెట్టే. ఓ ఐఎమ్ సో సారీ. అంటే మా నాన్న ఇప్పుడే ఫార్మింగ్ పనులు మొదలు పెట్టారు. సో నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? సంహౌ నేను ఈ రూమ్ ఇలాగే ఇమాజిన్ చేసుకున్నాను. నా రూమ్ని నువ్వెందుకు ఇమాజిన్ చేసావు? వావ్ దుందు, పొద్దునే ఫ్లోటింగ్ చేయటం మొదలు పెట్టావా? లేదు, ఊరికే అలా అంతే. దట్స్ బ్యూటిఫుల్. నువ్వే చేసావా? లేదు, ఇది మా తాతయ్య చేశారు. ఇది ఏంటి డిజైన్. సో వావ్ ఇంప్రెసివ్. మీ తాతలాగే నువ్వు కూడా అనుకుంటా. నిజంగా నువ్వు చాలా ప్యాషనేట్ కదా. అందులో ఏముంది, నువ్వు కూడా ట్రావెలింగ్ గురించి చాలా ప్యాషనెట్గా ఉన్నావు కదా. హా, కానీ నా రూమ్ అయితే ఇలా వరల్డ్ మ్యాప్ లాగా ఉండదు. యూ హ్యావెంట్ సీన్ ఇట్ బట్ యూ హ్యావ్ టు టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. అవును, నిజమే. రూమ్ కొంచెం నడిగానే ఉంది. కూల్. కూల్ ఇస్ ద వర్డ్. థ్యాంక్స్. బ్రేక్ఫాస్ట్ తిన్నావా? నాకు చాలా ఆకలిగా ఉంది. గుడ్. ఓకే, యూ చేంజ్. Oh shit, I'm so sorry. నేను బయటికి వెళ్ళి ఉంటాను. I mean not creepily, but I'll stand outside. You change in the garden. I mean I'll be in the garden. You let me know once you change. So you tell, so I'll come and pick you up. Okay? Sorry, I didn't mean to. I'm really so sorry. అలా చూడు. ఓహ్, అందరూ ఇలా చూడండి. తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా. హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. And she's Meera. Hi Meera. I have this exact same dress. In fact, ఇవ్వాలనే కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అవసరమైందని. I love it Meera. Thank you. I love it too. I return it to you. Don't worry. నేనే వచ్చి తీసుకుంటాను. Okay. సరే, ఇంకేంటి దుందున్? అయ్యో మామ, కార్తిక్. ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును, ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బానే జరుగుతోంది. మీరు చెప్పండి. మళ్ళీ కాలు నొప్పి వచ్చింది. అరే అదేం కాదయా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ? మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. అది నిజమే. అందరికి తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తీక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. బర్త్డేనా? ఎందుకు చెప్పలేదు? మర్చిపోయాను. బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? లేదు, అంటే చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. ఇప్పటికింత తీసుకో, నా దగ్గర ఇంకేం గిఫ్ట్ లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఫేవరెట్. హౌ డిడ్ యూ నో? దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో.
ఊరికే ఇరిటేట్ చేస్తూ. కార్తిక్ జామకాయలో వచ్చేసాయి నాయా. పర్వాలేదే, త్వరగా వచ్చింది. ఏంటి అలాగా? నో, అది నార్మలే. కాఫీ ఎవరు పెట్టబోతున్నారు? ఆంటీ ఐల్ కమ్. సాయిల్ కూడా బాగానే చేస్తాడు. లేదు లేదు నా వల్ల అయితే కాదు. సాహిల్ ను వెళ్ళి బెలూన్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తా. ఏంటి తినడం అయిపోయిందా? లేదు, మీకు రూమ్ లో కిచడి పెట్టాను, దాన్ని తినండి. ఆంటీ ఇవ్వండి నేను. అమ్మా, ఈ పని నేను చూసుకుంటాను, పర్వాలేదు. సాహిల్ మీరా ఆంటీ డెకరేషన్ పనులని మీరిద్దరు చూసుకోండి. మొదట మేము చూసుకుంటాం, కానీ బల్బ్ ఎవరు తీసుకొస్తారు? ఉన్నాడు కదా, వాడు తీసుకొస్తాడు. యూడి ఎలక్ట్రీషియన్ వచ్చాడు, ఆ పనులు మీరు చూసుకోండి. ఓకే ఓకే. ఇంకా బెలూన్లు అవన్నీ ఊది పెట్టండి. సరే ఆంటీ. ఇంకా మీరేం చేయబోతున్నారు? సూపర్వైజ్ చేస్తున్నాను. ఓ టీ తాగండి, వెళ్ళండి వెళ్ళండి. ఇలా చూడండి సార్, నేను లిస్ట్ రాసిస్తాను, మార్కెట్ కి వెళ్ళి అవన్నీ తీసుకురండి. ఇంకా ఎన్ని పనులున్నాయో అన్ని పూర్తి చేయాలి. బాబా నేను చెప్పింది కొనుక్కొస్తావా? ఇట్స్ ఓకే బాబాయ్, నేను చూసుకుంటాను. అండ్ మామ మీరు టెన్షన్ అవ్వద్దు. అంకుల్ ఆ, కాస్త మీరు ఈ బెలూన్ ఊదిస్తారా? తప్పకుండా, కానీ ఇక్కడ కొంచెం పని ఉంది. ఇదిగోండి అంకుల్, దీన్ని ఊదండి. సరే సరే. మీనాయ, నువ్వు నాతో పాటు మార్కెట్ వరకు వస్తావా? ఏం లేదు, ఒంటరిగా వెళ్తే నేను ఏదైనా మర్చిపోతాను, అందుకు. రావటానికి ఇష్టం లేదు. కానీ నీ బర్త్డే కదా, రానని ఎలా అంటాను? పద. ఓకే. బాయ్. అంకుల్ వద్దు, ఆపేయండి, మేము ఊదుకుంటాం. అవునవును, నాకు అనిపించినప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఎలా ఉన్నారన్నయ్య? అమ్మ సారీ అడిగారు. హా, కానీ కార్తిక్ ద గ్రేట్ సే గౌరీ ద గ్రేట్ ఎలా అవుతాడు? పాయింట్. అండ్ ఇంక తాతయ్యకి ఎలాగైనా ఇల్లు కట్టాలి. సో సారీ, ఏమంటున్నావు? తాతయ్య ఇల్లు కట్టాలన్నాడా? కానీ డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇదిగో ఇటువైపు. ఇంకా తాతయ్య డిజైన్ చేశారు. తర్వాత మా నాన్న, యోడి బాబాయ్, సుహార్ బాబాయ్ బాగా కష్టపడి మా తాతయ్య ఆశల్ని నెరవేర్చారు. అప్పటి నుంచే సుహార్ బాబాయ్ బాత్రూమ్ లో కూర్చుంటూ మా నాన్న బాబాయ్ల దగ్గర ఎంత డబ్బులు కొట్టేద్దామని చూస్తుంటారు. ఆ, ఓకే, జోక్ చేశాను. నీకు ఈ జోక్స్ అర్థం కావా ఏంటి? అబ్బా, నేను వేసింది నాకే చెప్తున్నావా? ఈ స్వీట్ ట్రై చేస్తావా? ఇంకా ఎన్నిసార్లు నువ్వు నాకు ఫోన్ చేస్తావు? నాకు నీతో మాట్లాడాలని లేదు. దయచేసి అర్థం చేసుకో. ఏం కావాలో చెప్పండి, ఇంకో కస్టమర్ రైట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఎక్కడున్నారు? హర్ట్ చేసుకుంటూ ఉంటావు? సారీ, 60 వాట్స్ బల్బ్ ఉన్నాయిగా, అవి ఒక 17 ఇవ్వండి. 60 వాట్ల బల్బు 17 తీసుకురా. ఆల్ ఓకే. యా, నెక్స్ట్ ముందు బల్బులు కొనుక్కుందాం. సెటిల్ అవ్వాలి ఆఫ్ కోర్స్, కానీ ఇక్కడ కాదు, సిటీలో. అంతకుముందు నేను అడ్మిట్ చేసిన అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నా రూమ్ లో పోస్టర్స్ ఉన్నాయి కదా, వాటిని పోస్టర్స్ తో రీప్లేస్ చేయాలి. ఏయ్ హాయ్, ఈవినింగ్ వస్తున్నారు కదా? బాబా నేను చెప్పింది కొనుక్కొస్తావా? డన్ డన్. ఐ డోంట్ నో. సో దట్ యూ కెన్ లుక్ ఇంటూ హిస్ ఐస్, హి ఇస్ గోయింగ్ డౌన్. రితిక్, కార్తిక్ అన్నయ్య బర్త్డే బాయ్ స్వయంగా వచ్చి థింగ్స్ కొనుక్కుంటున్నాడు. అది కూడా తప్పుగా రాస్తే ఎలా అన్నయ్య? దుందుందని రాద్దామా? ఎప్పుడు నేను ఈవెంట్స్ చేస్తానని కాదు. ఐ మీన్ ద మనీస్ గుడ్. కొత్త ఆర్ట్ ఫార్మ్స్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ వన్ డే ఐ విల్ ఫైండ్ మై ట్రూ కాలింగ్. ఇన్ని రోజులు ఇది చేసినందువల్ల సేఫ్టీ లైన్ దొరికింది. యు నో ఐ రియలీ వాంట్ టు బ్రేక్ ఇట్ వన్ డే ఓకే. అండ్ ట్రై సంథింగ్ ఎల్స్. అది బోర్ కొడితే ఐల్ ట్రై సంథింగ్ ఎల్స్. మళ్ళీ అది బోర్ కొడితే Then try something else. then I'll try something else. And then try something And else. then something And else. then try something else. నాకు ఈ పాత మూవీ పోస్టర్స్ ని కలెక్ట్ చేయడం అంటే ఇష్టం. What? Why? 400-500 పోస్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ. Strange. Super strange. సూపర్ స్టేంజ్ ఏంటో తెలుసా? చెప్పు. నేను గత 3 ఏళ్లుగా ఎస్ఆర్కే చేసిన దీవానా మూవీ యొక్క ఓజీ పోస్టర్ ని వెతుకుతున్నాను. దొరుకుతుంది. వెతికేవాడికి ఆ దేవుడు కూడా దొరుకుతాడు. అరే రండి రండి, అందరూ రండి. కమాన్ త్వరగా.
నాకు తెలుసు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో. రండ్రా. ఓకే ఓకే నా బంగారం దుందు బర్త్డే కోసం. నాకు ఇంకొకటి కూడా తెలుసు, మీ అందరికి ఇంకో విషయంలో కూడా ఇంట్రెస్ట్ ఉందని. అది దుందున్ బర్త్డే ట్రెడిషన్ మీద. ఇనయా, ఈ కథ వినడానికి నీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే కార్తీక్కి 4 ఏళ్లున్నప్పుడు వాడికప్పుడు గోవా అంటే చాలా ఇష్టం. తర్వాత రాత్రి పగలు చెప్తూనే ఉంటాడు అమ్మ గోవా గోవా అని. ఒకరోజు బాగా ముండి పట్టుపట్టాడు వాడి బర్త్డే కేక్ లో గొయ్య ఫ్లేవర్ కావాలని. ఏమైందో తెలుసా, అది వాడికి దొరకలేదని. అయ్యో ఎంత ఏడ్చి గోల్ చేశాడో తెలుసా, గుర్తుందా? గోవా అంటే ఇష్టమా? యాక్చువల్లీ అంటే నాకు చాలా ఇష్టం. గువావా. అప్పటినుంచి గువావా? ఇప్పటి వరకు Try ఇంకా it. పిల్లాడిలానే గువావా. ఉన్నాడు. అస్సలు గువావా. మారలేదు. యా